of Song of Solomon, chapter 4, 1-3 verses మనం చదువుకున్నాం. పరమగీతముల గ్రంథము 4వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చూస్తున్నాం. నా ప్రియురాల నీవు సుందరివి అని అంటాడు దేవుడు. ఇక్కడ ప్రియురాలు అనగా అర్థం సంఘము. ప్రియుడు యేసుక్రీస్తు ప్రభువారు, వరుడు వధువు సంఘం. సంఘం ఎలా ఉండాలి అట? సుందరంగా, అందముగా. దేవుని దృష్టిలో ఆయన కోరేది అంతరంగ సౌందర్యం, బయట మేకప్ కాదు. ఏంటండి? అంతరంగ సౌందర్యం. సో మనమే ఒక మందిరంలాగా బ్రతకాలి. దానినే మనోహరమైన మందిరం అంటారు మనల్ని. ఈరోజు నేను మీకు ఇచ్చే వాక్యం కమ్స్ టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్, ద లవ్లీ ష్రైన్. ద లవ్లీ ష్రైన్, మనోహరమైన మందిరము. విచ్ ఈజ్ ద లవ్లీ ష్రైన్? ఏది మనోహరమైనటువంటి మందిరం అవుతుంది? మరి సిస్టర్ చెప్పినట్లుగా, విమలా సిస్టర్ గారు చెప్పినట్లుగా, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడు. నా ప్రియురాల నీవు సుందరివి. సౌందర్యవంతం ఎక్కడ కనపడాలి? నేను చాలాసార్లు మీకు చెప్పాను, మనం ఎవరము అంటే నడిచే దేవాలయాలం. మనం మొబైల్ టెంపుల్స్. అర్థమైందండి? అక్షరార్థమైన దేవాలయం ఇక్కడ ఫిక్స్డ్గా ఉంది, అర్థమవుతుందా? కానీ నడిచే మొబైల్ టెంపుల్స్ ఎవరంటే మనమే. వీఆర్ ఆల్ బైబిల్స్. మనమే ఒక బైబిల్ లాగా కనపడాలి. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. మనోహరమైనటువంటి మందిరం అంటే ఎలా ఉంటుంది? ఇదే గ్రంథకర్త జ్ఞాని అయినటువంటి సొలొమోను 6వ అధ్యాయం 5, 6, 7 వచనాల్లో కూడా సేమ్ ఇవే మాటలు రాస్తాడు. ఆ ప్రియురాలు గురించి, సౌందర్యాన్ని గురించి వర్ణిస్తూ ఉంటాడు. ఈ దేహము, ఈ జీవితము మనోహరమైన మందిరముగా కనపడాలంటే ఏం చేయాలి? నిజంగా నేను దేవునికి ఇష్టమైన సౌందర్యమైనటువంటి మందిరముగా నేనున్నానా? ఈ దేవాలయం దేవుడు నివసించడానికి యోగ్యముగా ఉన్నదా, అనుకూలంగా ఉందా అనేది మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఈ యానివర్సరీ సందర్భంగా నేనే దేవునికి ఇష్టమైన మందిరం అని నువ్వు అనుకున్నట్లయితే ఒకసారి వాక్యాన్ని చెక్ చేసుకో, అలా ఉన్నానా లేదా అనేటువంటి విషయాలు. మనోహరమైన మందిరానికి ఒక 6 లక్షణాలు మీతో చెప్తాను ఈరోజు ఈ యానివర్సరీ సందర్భంగా. 6 క్వాలిటీస్. అది మనోహరమైనటువంటి మందిరం అని పిలువబడుతుంది. చూద్దామా త్వరగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్ టు అవర్ టెక్స్ట్, సాంగ్ ఆఫ్ సాల్మన్ 4th chapter 1st verse. అక్కడ రాయబడినటువంటి మాటలో ఉంటుంది, నీ కణతలు అనేటువంటి మాట మాట్లాడతాడు. 3rd verseలో కూడా చూస్తే నీ కణతలు అనేటువంటి పదం వాడతాడు అక్కడ. టెంపుల్స్, కణతలు కనబడుతున్నాయి కదా ఇవి. మనం ఏదన్నా ఆలోచిస్తున్నప్పుడు, పళ్ళు కొరుకుతున్నప్పుడు, ఆహారం నవ్వులుతున్నప్పుడు ఇవి కదులుతుంటాయి. ఏమ రైట్? అవునా? ఈ కణతలు, దీని గురించి మాట్లాడుతున్నాడు అక్కడ దేవుడు. నీ కణతలు విచ్చిన దాడిమ ఫలం అంటాడు. ఈ కణతలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి అనేది పరిశీలన చేస్తే, తగలరాని దెబ్బ తగిలితే ప్రాణం పోతుంది ఇక్కడ. ఏమ రైట్? ఇటు తగిలినా సరే ప్రాణం పోతుంది. అంటే ప్రాణం ఉన్నంత వరకే దీనికి విలువ, లేకపోతే విలువ లేదు. మరి ప్రాణం ఉన్నప్పుడే మనం ఏం చేయాలి? ప్రభుని స్తుతించాలి. మనల్ని చేసిన, మనల్ని సృజించిన, మనకు అన్నీ సమకూర్చినటువంటి దేవుణ్ణి ఏం చేయాలండి? స్తుతించాలి. లిజన్. మనోహరమైన మందిరము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జీవితంలో ఉండాల్సిన లక్షణం ప్రైజ్, స్తుతి. మనము స్తుతిస్తేనే దేవునికి ఇష్టమైనటువంటి సౌందర్యవతులుగా మనం ఉన్నట్లు అర్థం. మన జీవితం నుంచి స్తుతి దేవునికి వెళ్ళాలి. ఆయన ఏమై ఉన్నాడో మన ద్వారా ఘనపరచబడాలి. ఆయన, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. కొంతమంది నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అంటారు. కానీ భక్తులు ఏం చెప్తారు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఈ కణతలు ప్రాణం, స్తుతి. ప్రాణం ఉన్నప్పుడే దేవుని ఘనపరచాలి. దేవుడు నీ స్తుతుల మీద ఆసీనుడై ఉండాలని ఇష్టపడుతున్నాడు. మనము దేవుని ఘనపరుస్తున్నామా? ఈ మందిరం దేవుని ఘనపరచాలి, దేవుని స్తుతించాలి. ఈ కణతలు, ఈ టెంపుల్స్ ప్రాణం.
బైబిల్ గ్రంథం చదివితే మీకు అర్థమవుతూ ఉంటుంది. ఒక స్త్రీ, ఆమె పేరు యాయేలు, హేబేరు భార్య. హేబేరు ఇజ్రాయేలీలను వదిలిపెట్టి శత్రువులతో స్నేహం చేస్తాడు. దేవుని బిడ్డలను వదిలి, సంఘాన్ని వదిలి, లోకంతో స్నేహం అన్నమాట. దేవుని బిడ్డలను వదిలి శత్రువులతో స్నేహం చేస్తాడు. అది నచ్చలేదు ఆ భార్యకు. ఆ రోజుల్లో దేవుని బిడ్డలను చంపటానికి సిద్ధపడ్డాడు, బెదిరిస్తున్నాడు. ఎవరు? సీసెరా పెద్ద సైన్యంతో వస్తున్నాడు. బారాకు కూడా భయపడిపోయాడు ఆ సీసెరాని ఫేస్ చేయటం కోసం, భయపడి ఆగిపోతాడు. కానీ ఈ స్త్రీ ఉందో చూసారా, యాయేలు, గుడారంలో ఉంది. ఆ శత్రువైనటువంటి సీసెరా పరిగెత్తుకుంటూ వచ్చి ఈమె గుడారంలోనే తలదాచుకుంటాడు. ఎందుకంటే ఈమె భర్త వాళ్లతో స్నేహంగా ఉన్నాడు కాబట్టి, ఈమె నన్ను కాపాడుద్ది అన్నట్లుగా. శత్రువు ఇజ్రాయేలుని గేలి చేస్తున్నటువంటి వ్యక్తి, అమ్మా నేను ఇక్కడ తలదాచుకుంటాను, ఎవరిని వస్తున్నారేమో ఎంట్రన్స్ దగ్గర చూస్తూ ఉండని చెప్తాడు. శత్రువుని దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు? సావు కోసం తన దగ్గరికే తీసుకొచ్చాడు. అందరినీ, చాలామందిని దూషించి ద్వేషించాడు ఈ సీసెరా. అలసిపోయి పరిగెత్తి పడున్నాడు. అప్పుడు ఏం చేసిందో తెలుసా అండి? ఈమె ఒక మేకు తీసుకుని, షామేనా మేసుకుంటూ చూశారు ఎంత పెద్ద బారు మేకు తీసుకుని ఇక్కడ కొట్టింది. ఈ కణతులో కొడితే ఈ కణతులోంచి వచ్చి భూమిలో దిగబడింది. ఒక్క మేకుకి చచ్చిపోయాడు, ప్రాణం పోయింది. ప్రాణం ఉన్నప్పుడు ప్రభుని స్తుతించాలి. న్యాయాధిపతుల గ్రంథంలో 4వ అధ్యాయం 21, 22లో ఈ మాటలు రాసి ఉంటాయి. పిల్లరా, ప్రాణము విలువైనది, గుర్తుపెట్టుకోండి. కణతలలో దిగగానే చనిపోయింది అంతే. బారాకు సైతం భయపడిన ఒక స్త్రీ చేతిలో సీసెరా సంహరించబడ్డాడు. దుష్టుడు ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా నీవు సరైన ప్రార్థన చేస్తే, నీవు సరైన విధంగా కాచుకుని వచ్చుంటే అవకాశం దేవుడు నీ చేతికే ఇస్తాడు. చంపమని నేను చెప్పట్లేదు పిల్లరా, శత్రువుని గెలవమని నేను చెప్తున్నాను, అపవాదిని జయించమని నేను చెప్తున్నాను. ఈ ప్రాణం ఉన్నంత వరకే ఈ మందిరముతో దేవుని మహింపరచాలి. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితంలో స్తుతి ఉన్నదా? ఆలోచించు. ఎవరూ సాహసం చేయలేదు, ఈ స్త్రీ సాహసం చేసింది. ఈ కణతలు దేనికి సాదృశ్యం అంటే ప్రాణం, ప్రైజ్, స్తుతించాలి. ఎవరు స్తుతిస్తారో వాళ్ళు దేవుని దృష్టికి అందమైన మందిరంలాగా కనబడతారు. మనోహరమైన మందిరం అంటే ప్రైజ్, స్తుతి ఉండాలి. రెండో విషయాన్ని చూస్తే పరమగీతముల గ్రంథంలో 4వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతము మీద మేకల మందను పోలియున్నవి అంటున్నాడు. గిలాదు పర్వతం, మేకల మంద, ఒకేసారి పర్వతం మీద మేకల మంద ఉంటే చూడండి ఎంత ఇదిగా ఉంటుందో. తల వెంట్రుకల గురించి వర్ణిస్తున్నాడు. తల వెంట్రుకలు అంటే అర్థం ఏమిటి? పరిశీలన చేయాలి. యేసు ప్రభు వారు కూడా చెప్పినటువంటి మాటలు మీకు నేను తెలియచేస్తాను. ఈ తల వెంట్రుకలు గుర్తుపెట్టుకోండి. దట్ మీన్స్ ఆత్మీయ అర్థం తలంపులు. దేవుని పిల్లల ఆలోచనలు ఎలా ఉండాలంటే దేవుని ఆలోచనలాగా ఉండాలి. ఆయన నీతిమంతుడు. సో ఇది మనోహరమైన మందిరముగా, అందమైన దేవాలయముగా ఇది కనపడాలి. ఈ జీవితం కనపడాలంటే సెకండ్ థింగ్, రైచియస్ థాట్స్, నీతిగల తలంపులు మన జీవితంలో ఉండాలి. దేవుడు నశించిపోతున్న లోకాన్ని చూసి ఎలా ఆలోచిస్తాడో అలాంటి ఆలోచన మనకు ఉండాలి. గుర్తుపెట్టుకోండి పిల్లలు. అప్పుడే ఇది అందమైనటువంటి జీవితం, సౌందర్యమైన గుడారం, సుందరమైన దేవాలయం ఈ జీవితం పిల్లలు. రైచియస్ థాట్స్. ప్రభువారు చెప్పిన మాటలో, కొండ మీద ప్రసంగంలో ఆయన చెప్పిన మాట, మత్తయి సువార్త 6వ అధ్యాయం 17వ వచనం, మాథ్యూ 6:17 ప్రకారంగా చూస్తే, మీరు ఉపవాసం ఉంచినప్పుడు, ప్రార్థన చేయనప్పుడు మీ తల అంటుకొని అని మాట్లాడాడు. తల అంటుకొని అంటే ఇక్కడ కేవలము తలస్నానం గురించి ఆలోచించదు. మీ తలంపులు శుద్ధి చేసుకోండి. ఏం చేసుకోవాలి? శుద్ధి చేసుకోండి తలంపులు. ఆలోచించండి పిల్లరా, నీతిగల తలంపులు మనకున్నవా? అలాంటి ఆలోచన చేస్తున్నామా మనం? నీతిగల తలంపులు లేకపోతే దేవునికి ఇష్టమైన దేవాలయం కాదు ఇది. సంఘం యొక్క క్షేమం గురించి ఆలోచించాలి. సంఘ పతనాన్ని కోరకూడదండి, గుర్తుపెట్టుకోండి విషయాన్ని. సంఘము అంటే అనేక అవయవముల సముదాయము.
దేవుని సంఘము అంటే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘం అది. నీ ఆలోచన ఎలా ఉంది? దేవుని దృష్టికి పై రూపం అందంగా కనబడితే సరిపోతుందా? నో. ఇది మనోహరమైన మందిరముగా ఉండాలి అంటే నీతిగల తలంపులు ఉండాలి. ఈ మాట యొక్క అర్థం అది. ఇప్పుడు ఆలోచించండి. బైబిల్లో రాయి ఉంది, నీ తల వెంట్రుకలు లెక్కింపబడి ఉన్నవి అన్నాడు. దేవుడు మన తలంపులన్నీ రికార్డు చేస్తున్నాడు. మాట్లాడితేనే ఎవరైనా అనుకుంటారని తప్పుడు మాట మింగేస్తున్నావేమో, చూస్తే ఎవరన్నా చూస్తారని చూడకుండా తలదించుకుంటున్నావేమో. నేను ఆలోచించింది ఎవడు చూడలేడనుకుంటే కానీ దేవుడు రికార్డ్ చేస్తాడు, జీవితం అంతా రికార్డ్ చేస్తాడు ఆయన. నీ తల అంటుకున్నావా? నీతిగల తలంపులు, ఆయన నీతిమంతుడు. మన ఆలోచనలు కూడా అలాగే ఉండాలి పిల్లలు. మందిరమునకు వచ్చేవారు మంచి తలంపులు కలిగి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. అలాంటి ఆలోచన చెయ్యాలి. ఎవరో చూడలేరులే అని అనుకోవద్దు, ఆయన ఆలోచించినట్టు ఆలోచించాలి. అప్పుడే ఇది అందమైన మందిరం అవుతుంది జీవితం. నీ ఆలోచన బాగుండాలి. నీ ఆలోచన అనేకులకు ఆశీర్వాదం కావాలి. జాగ్రత్త. చాలామంది తప్పు చేసేది తలంపుల్లోనే తప్పు చేస్తున్నారు. నా ఇష్టం వచ్చింది ఊహించుకుంటా, నా ఇష్టం వచ్చింది చేస్తా అని ఆ తలంపుల్లోనే తప్పులు జరిగిపోతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. దేవుని దృష్టికి అందమైన మందిరముగా నీవు కనబడుతున్నావా? మనుషుల దృష్టికి చాలా నీతిమంతుడిగా నువ్వు కనపడవచ్చు, బట్ దేవుని దృష్టికి నీవు నీతిమంతుగా, నీతిగల తలంపులు తలంచాలి. ఆయన దగ్గర నుంచి తప్పించుకోలేరు ఎవరు కూడా. స్తుతి ఉండాలి, నీతిగల తలంపులు ఉండాలి మనోహరమైన మందిరానికి పిల్లరా. మూడవదిగా అక్కడ చూస్తే పిల్లరా, 4వ అధ్యాయం పరమగీతం 2వ వచనం, సాంగ్ ఆఫ్ సాల్మన్ 4:2లో దేని గురించి మాట్లాడుతున్నాడంటే, నీ పళ్ళు జోడు జోడు పిల్లలు అంటాడు. నీ పలు వరుస టీత్ గురించి మాట్లాడుతున్నాడు. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి. ఈ పళ్ళు దేనికి సాదృశ్యం? పళ్ళతో ఏం చేస్తామండి? ఈ టీత్స్తో ఆహారాన్ని నములుతాం, మింగుతాం, జీర్ణం చేసుకుంటాం. అంతే కదా విషయమే. అప్పుడు అది బలం ఇస్తుంది. డైజెస్ట్ కాకపోతే అన్హెల్దీ, అనారోగ్యమే కదా విషయం. సిక్నెస్. డైజెషన్ కావాలి. చక్కగా బాగా గట్టిగా నమిలి భోంచేసామనుకోండి, క్షేమం, బలం, ఆశీర్వాదం. సో మనోహరమైన మందిరమని పిలిపించుకోవాలంటే మూడవ క్వాలిటీ ఏం కలిగి ఉండాలి? ఎడిఫికేషన్, క్షేమాభివృద్ధి. నువ్వు క్షేమంగా ఉండాలి, అనేకుల క్షేమాన్ని కోరుకోవాలి నీవు. ప్రైజ్ ద లార్డ్. అదే దేవుని వాక్యం సెలవిస్తుంది. అప్పుడే ఇది అందమైన మందిరం దేవుని దృష్టికి, మనుషుల దృష్టికి నేను చెప్పట్లేదు. ఎడిఫికేషన్ ఉండాలి, వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్. సంక్షేమం ఉండాలి, అభివృద్ధి ఉండాలి. ఏ ఆహారం నమిలి మింగాలి? వాక్యాహారం నమిలి మింగాలి. హల్లెలూయా. అది మింగితేనే మనకి ఎడిఫికేషన్, జ్ఞానాభివృద్ధి, క్షేమాభివృద్ధి కలుగుతుంది. ఎందుకంటే ఆయన వాక్యమే మనకి జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది. జ్ఞానాభివృద్ధి పొందాలి అంటే వాక్యాన్ని బాగా నమలాలి. కొంతమంది చూడండి, మింగేస్తారు, నమలరు. పడుంటుంది పక్కన, లోపల దాని పని చేసుకుంటుందిలే అన్నట్టుగా. నమలాలి వాక్యం, బాగా వినాలి, చక్కగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడు వాక్యం అంటేవే ఎంటర్టైన్మెంట్ లేదా అంటూ ఉంటాడు. జీవితమే ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. మరి నీకు కావలసిన బలగం, జ్ఞానం దైవ వాక్యములో ఉంది. మనోహరమైనటువంటి మందిరముగా కనపడాలంటే ఎడిఫికేషన్. నీ పళ్ళు వరుస ఎలా ఉంది? 32 లేవని 30 తిప్పల పడమాక, ఉన్నయితో సరిపెట్టుకో. కానీ ఉన్న వాటితో నవ్వులుతున్నావా సరిగా? జెనసిస్ 49:12 ఈ విధంగా సెలవిస్తుంది. ఆదికాండం 49:12లో ఏముంటుంది? తీస్తారా స్పీడ్గా? మీరు టైం అయిపోయిందని నాకు అతని సంకేతాలు వచ్చినాయి. ద్రాక్షారసము చేత ఎర్రగాను. ఏమండి? అతని కన్నులు ద్రాక్షారసము చేత ఎర్రగాను. కళ్ళేమో ద్రాక్షారసం ఎర్రగున్నాయి. అతని పళ్ళు పాల చేత తెల్లగాను ఉండును. చూస్తున్నారండి, కళ్ళు ద్రాక్షారసంలాగా ఎర్రగా ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, కళ్ళు. మన చూపులు యేసు రక్తములాగా కడగబడాలి. అర్థమవుతుందండి? పళ్ళు తెల్లగా, పాల వలె తెల్లగా. పాలు దేవుని వాక్యమునకు సాదృశ్యంగా చెప్తున్నాను. పాలు తెలుపు అనగా పరిశుద్ధత.
నీ జీవితంలో గుర్తుపెట్టుకో, ఎంత పరిశుద్ధంగా జీవిస్తే అంతమంది జీవితాల్లోనికి నువ్వు ప్రశాంతంగా కనబడతావు. ప్రైజ్ ద లార్డ్. క్షేమం, నీ ద్వారా క్షేమం, అనేకులు క్షేమాభివృద్ధి కలిగేటట్లుగా నువ్వు మారుతావు. ఇది నిజం. ఈ విషయాన్ని దృష్టి పెట్టుకోండి పిల్లలు. ఎడిఫికేషన్ కరగాలి అక్కడ. ఏమండి, ఆరోగ్యం లేకుండా ఎంత ఆస్తి ఉంటే సుఖం ఏంటి? ఐ రైట్? తరాల తరబడి కూర్చుని తిన్నా తరగని ఆస్తి ఉన్నా ఆరోగ్యం లేకపోతే ఏమి సుఖం? హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. బట్ వేర్ ఈజ్ యువర్ హెల్త్? నీ ఆరోగ్యం ఎక్కడుంది? హౌ ఈజ్ యువర్ హెల్త్? నీ ఆరోగ్యం ఎలా ఉంది? ఈ టీత్స్, పళ్ళు తెలుపు, నవ్వులుతున్నావా? వాక్యాన్ని నవిలి మింగుతున్నావా? ఒక ఆయన అంటాడు, నాకేం అర్థం కాదు సార్ వాక్యం, అసలు పాస్టర్ గారు మెసేజే అర్థం కాదు నాకు, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా అర్థమే కాదు. 6 ఏళ్ళు నిద్రపోయావా? మరి అడగొచ్చు కదా అర్థం కాకపోతే. చెప్తాం కదా, వివరిస్తాం. ఎక్కడ నీకు మైనస్ పాయింట్ ఉందో ప్రభువునందు నీకు తరచి చెప్తాం. ఇక్కడ మాట్లాడేది ఎవరైనా సరే మాట్లాడేది దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన వాక్యం అది మనకు క్షేమాన్ని కలిగిస్తుంది. పరిశుద్ధత, దానికి భంగం కలగకుండా చూసుకోండి, జాగ్రత్త. ఎడిఫికేషన్ క్షేమాభివృద్ధిని కలిగించుతుంది. అప్పుడే నువ్వు అనేకులు క్షేమం కోరుకున్నప్పుడే ఇది మనోహర మందిరం, అందమైన సుందరమైన దేవాలయం ఇది. లేకపోతే ప్రయోజనం లేదండి. ఫోర్త్లీ, 4వ విషయం చూద్దాం. సాంగ్ ఆఫ్ సాల్మన్ 4:1, పరమగీతం 4వ అధ్యాయం మన టెక్స్ట్లో అక్కడ రాయబడి ఉంది, నీ కన్నులు గొవ్వ కన్నుల వలె కనబడుచున్నవి అంటాడు. కళ్ళు చూశాడంట దేవుడు, చూస్తే ఎలా కనబడుతున్నాయి? గొవ్వ కన్నులు. గొవ్వ కన్ను ఎప్పుడు ఎలా ఉంటుందండి? నీరు కారుతూ ఉంటుంది. అర్థమైందండి విషయమే. సో 4వది ఏంటంటే టియర్స్, కన్నీరు, కన్నీటి ప్రార్థన మన జీవితంలో ఉంటే ఇది అందమైన దేవాలయం అండి. చాలామంది అంటారు, మగోడు ఏడవడమేంటి సార్ చేతకంతనం కాకపోతే, ఏడిసే మగాడిని నవ్వి ఆడదని నమ్మొద్దన్నారు కదా సార్, నేను ఏడవను అంటాడు. అబ్బా, నువ్వు ఎవడి కోసం ఏడుస్తున్నావు, ఏడవమని చెప్తున్నావు? మరి ఇర్మియా మగోడే, పడుకున్న ఏడుస్తున్నాడంట, కూర్చున్న ఏడుస్తున్నాడు, ప్రార్థన చేసినప్పుడు ఏడుస్తూనే ఉన్నాడు. ఇర్మియా ఏడుపు ఆగలేదు. ఇర్మియా 9:1 ఉంది ఈ మాట, నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీళ్లు విడుస్తున్నాను. నా తల జలమయముగాను, నా తల తడిసిపోతుంది, నా కన్ను కన్నీళ్లు ఊటగాను, కళ్ళు ఎప్పుడూ కన్నీళ్లతో నిండిపోయి ఉంటున్నాయి. ఆ మాట అర్థం చేసుకోండి పిల్లరా. తల జలమయం అంటే తల తడిసిపోతుందంటే అర్థం ఏంటో తెలుసా? పడుకున్నా కూడా ఏడుస్తున్నాడు. పడుకుని ఏడుస్తే కన్నీళ్ళు ఎటు వెళ్తాయండి? తలలోకి వెళ్ళిపోతుంది. అంత వేదన ఉంది ఇర్మియాకి. తన జనులు పాడైపోయారు. ఎంత పాడైపోయారంటే ఈయన అక్కడ ఉండలేనంత భ్రష్ట ప్రవర్తనలో పడిపోయారు వాళ్ళు. అక్కడ లేచి వచ్చేసాడనమాట ఇర్మియా. నీ స్వకుటుంబీకుల గురించి ఏడుస్తున్నావా? కన్నీటి ప్రార్థన చేస్తున్నావా? ఎవరి జీవితంలో కన్నీటి ప్రార్థన ఉంటుందో వారిది మనోహరమైన మందిరం వారి జీవితం. ప్రియులారా, ఆలోచించు. ఎవరినో క్రిటిసైజ్ చేయటానికి ఏలెత్తుతున్నావు, చెయ్యెత్తుతున్నావు, అలా మాట్లాడుతున్నావు. వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ? వాట్ అబౌట్ యువర్ బ్లడ్ రిలేటివ్స్? వాళ్ళ కోసం కన్నీరు కార్చి ప్రార్థిస్తున్నావా? సిద్ధాంతాలు పెట్టుకుని రాద్ధాంతాలతో రగిలిపోతున్నావు తప్ప నీ కుటుంబాన్ని రక్షించుకున్నావా? పైగా అందంగా, అందరికీ కామ్గా, డీసెంట్గా కనబడితే సరిపోదండి. వేదన ఉండాలి, కన్నీటి ప్రార్థన ఉండాలి. నీ కన్ను గొవ్వ కన్నుల వలె కనబడుచున్నది. దేహంలో విలువైనది కన్నీరు అంటారు. ఆ విలువైన కన్నీరు విలువలేని వాళ్ళ దగ్గర కార్చొద్దు, నిష్ప్రయోజనం. నిన్ను చేతకానోళ్ళగా చూస్తారు. అతి విలువైన కన్నీరు అతి పరిశుద్ధుని పాదాల దగ్గర కారిస్తే ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. హల్లెలూయా. పాపాత్మురాలైన స్త్రీ కన్నీళ్లతో యేసుక్రీస్తు పాదాలను కడిగిందండి. మేలు పొందుకుంది, పాపక్షమాపణ పొందింది. తన జీవితం అనేక మందికి మహిమకరంగా, దేవునికి మహిమకరంగా అనేక మంది దగ్గర నివసించింది. ఇప్పుడు ఆలోచించండి. నువ్వు అనొచ్చు, నాది రాతి హృదయం,
నాకు కన్నీరు రాదు అంటున్నావేమో, దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఒక ఆయన అంటాడు, బైబిల్ చదివితే చాలు సార్, ప్రార్థన చేయక్కర్లేదు, బైబిల్ స్టడీలు చేస్తే చాలు సార్, ఏడవక్కర్లేదు. యేసుప్రభు ఎందుకు మరి కన్నీటితో ప్రార్థన చేశాడు ఆయన? ఆలోచించండి, పరిశీలించండి. కన్నీటి ప్రార్థన చేయాలి. ఎవరి కోసం? స్వజనుల సంరక్షణ కోసం చెయ్యి. టీయర్స్ నీ జీవితంలో ఉండాలి. అబే లాజరు చనిపోయేటప్పుడు ఏడ్చాడండి ఆయన, ఎప్పుడు ఏడవలేదంటున్నావేమో. ఏదో ఆయన ఉన్నప్పుడు, ఆయన బతుకున్నప్పుడు నువ్వు బతుకున్నట్టుగా మాట్లాడుతున్నావు. నో, కన్నీటి ప్రార్థన. అలా చేసినప్పుడే ఇది మనోహరమైన మందిరముగా దేవుడు పరిగణిస్తాడు. పిల్లరా, ఫిఫ్త్లీ, 5వ విషయాన్ని చూస్తే, నీ నోరు సుందరము అంటాడు పరమగీతం 4:3, సాంగ్ ఆఫ్ సల్మాన్ 4:3. అక్కడ చూస్తే నీ నోరు సుందరము. ఆహా, కొంతమంది నోరు తెరిస్తే దుర్వాసన ఏమిటో తెలియదు. మరి ఇక్కడ అంటున్నాడు నీ నోరు సుందరము. మౌత్ గురించి మాట్లాడుతున్నాడు. పిల్లరా, ఈ నోటితో ఏం చేస్తాం? తింటాంలేండి, ఎప్పుడు తినేదిలేండి, ఎప్పుడు తింటాం, తాగుతాం, ఇంకంతేనా? మాట్లాడుతున్నామా కదండి. నోరిచ్చింది ఎందుకు? నా వాయిస్ నన్ను వినిపించినవాడు సార్ అంటూ ఉంటాడు. నీ వాయిస్ వినిపించు. ఇది దేనికి సాదృశ్యం అంటే పిల్లరా, మౌత్ దీని విషయంలో చూస్తే, ఫిఫ్త్లీ, టెస్టిమనీ, సాక్ష్యము. నీలో ఉన్న దేవుని గురించి, నీకు దేవుడు చేసిన మేలు గురించి, నువ్వు ఎలా రక్షించబడ్డావు అర్థమవుతుందండి. సాక్ష్యం ఇవ్వాలి. నువ్వు ఏది చూసావో, ఏది విన్నావో దేవుని గురించి, ఏది నువ్వు కనుక్కున్నావో, నీ చేతులు దేన్ని తాకినవో, దేవుడిని నేను ఎలా దర్శించాడో సాక్ష్యం ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడే ఇది అందమైన దేవాలయం అవుతుంది. ద లవ్లీ ష్రైన్. టెస్టిమనీ, సాక్ష్యం ఇవ్వాలి. కొంతమంది సాక్ష్యం చెప్పరు. దానికి 3 కారణాలని చాలాసార్లు మీకు చెప్పాను. ఏమిటా 3 కారణాలు? సిగ్గుతో సాక్ష్యం చెప్పలేరు. భయం వల్ల సాక్ష్యం చెప్పలేరు. 3వది, లోకానుసార పాపం వదలలేక ఇంకా సగం లోకంలో సగం దేవుల్లో బతుకుతూ, నేను ఇక్కడ నిలబడి చెబితే వాళ్ళేమంటారు, వీళ్ళేమంటారు, ఎరా నిన్న అక్కడ చూశానుగా, నిన్న ఇవాళేంటి ఇక్కడ కొత్త బట్టలు వేసేసుకుని తెల్ల బట్టలు వేసుకుని ఇలా మెరిచిపోతున్నావు అంటారేమోనని చెప్పలేరు. అపోస్తుల కార్యం 18:5 పౌలు యేసే క్రీస్తు అని దృఢంగా సాక్ష్యం ఇచ్చాడు. ఎంతో అవమానాలు పొందాడు పౌలు భక్తుడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారిని వాళ్ళు దేవుడిగా యాక్సెప్ట్ చేయలేదు. ఎంతవరకు చూసినా ఈయన మనిషే, నజరేతు వాడే, యోసేపు మరియల కొడుకే అని అలా చూస్తున్నాడు తప్ప మెస్సియాని యాక్సెప్ట్ చేయలేదు. ఈయనే రక్షకుడు, ఈయనే అభిషిక్తుడని వాళ్ళు అంగీకరించలేదు. అందుకనే యేసే క్రీస్తు అని దృఢముగా సాక్ష్యం ఇచ్చాడు. పిల్లలు గ్రహించండి, మనము దేవుడు నీకు చేసిన మేలును, దేవుడు నిన్ను రక్షించిన విధానాన్ని సాక్ష్యం ఇవ్వగలుగుతున్నావా? నీ ద్వారా ప్రభు ఎలా ఉంటాడో వాళ్ళకి అర్థమవుతుందా? పై అందం చూసుకుని మురిసిపోవద్దు, జాగ్రత్త. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. ఈ యొక్క విషయంలో నువ్వు పరిశీలన చేయి. సాక్షి అంటేనే గ్రీకులో మీనింగ్ ఏం చెప్పాను మీకు? హతసాక్షి అని అర్థం. మ్యాటిర్ అంటే సాక్షి తెలుగు వర్డ్, ఇంగ్లీష్ మ్యాటిర్. గ్రీకు మీనింగ్ ఏంటి తెలుసండి? మ్యాటిర్, హతసాక్షి. అంటే నేను చెప్పింది నిజం, ఇది కానీ అబద్ధమైతే నేను దానికోసం చనిపోవడానికి కూడా సిద్ధం, నన్ను చంపేయచ్చు అవసరమైతే. దేవుని సాక్షులు అలా ఉంటారండి. యేసే క్రీస్తు అని దృఢంగా సాక్ష్యం ఇచ్చాడు. సాక్ష్యం ఇవ్వగలుగుతున్నామా మనం? దేవుని గురించి సాక్ష్యం మంచి సాక్ష్యం ఎవరు కలిగి ఉంటారో వాళ్ళు మనోహరమైన మందిరం అన్నమాట. దేవుని స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. మనోహరమైన మందిరం. కొంతమంది సాక్ష్యాన్ని పాడు చేసుకుంటున్నారు. నేను ఒక వ్యక్తి గురించి ఫలానా అని ఆలోచించుకున్నప్పుడు ఆ వ్యక్తి ఇలాంటి చండాలం పనిచేశాడంటే ఎవరన్నా నమ్మగలుగుతానా? అతనా ఈ పని చేసింది?
అతను ఇలా మాట్లాడింది, ఏమైపోయింది? సాక్ష్యం చెడిపోయింది. అయ్యో ఎంతో పరిశుద్ధుడు అనుకున్నాను, ఆ అమ్మాయి ఇంత దిగజారిందా? ఏమైపోయింది? ఆ సాక్ష్యం పాడైపోయింది. మనోహరమైన మందిరంగా బతకాలి, మంచి సాక్ష్యం ఉండాలి. సాక్ష్యం అనగా కనిన వినిన సంగతులను తెలియపరచుట. నీ ద్వారా దేవుని గురించి సాక్ష్యం బయటకు వెళ్తుందా? నువ్వు దేవుని కొరకు ఒక సాక్షిగా ఉన్నావా? నిన్ను బట్టి యేసు ప్రభు ఎలా ఉంటాడని నిర్ణయించుకోగలుగుతున్నారా? అందుకే నేను చెప్పాను, యు ఆర్ ద వర్డ్లెస్ బైబిల్. నీవే మాటలు లేని పుస్తకంలాగా కనపడాలి, బైబిల్ లాగా కనపడాలి. యు ఆర్ ద మొబైల్ టెంపుల్. నువ్వు నడిచే దేవాలయం లాగా ఉండాలి. నోరు తెరిచి చెప్పకుండానే నీ జీవితం ఒక సాక్ష్యం ఇవ్వాలి. ఆలోచించు. ద లవ్లీ ష్రైన్, మనోహరమైన మందిరం అంటే ఇలా ఉంటుంది పిల్లరా. సిక్స్త్లీ అండ్ ఫైనల్లీ కమ్ టు అవర్ టెక్స్ట్, సాంగ్ ఆఫ్ సాల్మాన్ 4:3. అక్కడ రాస్తున్నాడు, నీ పెదవులు ఎరుపు నూలును పోలి ఉన్నవి. లిప్స్ గురించి మాట్లాడుతున్నాడు. నా ప్రియురాలా నీవు సుందరమని ప్రారంభించాడు. ఎక్కడ అంటున్నాడండి? నీ పెదవులు ఎరుపు నూలును పోలి ఉన్నవి. ఈ పెదవులు ఏం చేస్తాం? ఈ పెదవులతో కొంతమంది అబద్ధాలు ఆడతారు, కొంతమంది ఇచ్చికొమ్మలాడతారు. అర్థమవుతుందండి? ఈ పెదవులు కొంతమంది కిస్ ఇస్తారులే, నాకు తెలుసులేండి, మీరు చెప్పక్కర్లేదు. కిస్ ఇస్తారు. అందుకేనా కిస్సులకైనా ఉన్నది ఈ యొక్క లిప్స్. ఈ పెదవులు దేవుని గురించి గానాలాపన చేయాలి, ఆరాధన చేయాలి ఈ పెదవులతో. సో దేనికి సాదృశ్యం లిప్స్ అంటే? యోడెల్, గానము, ఆరాధన. దేవుని గురించి, ఆయన గురించి పాట పాడాలి, ఆరాధన చేయాలి. సింగింగ్, యోడెల్, గానము, సువార్త కీర్తనలు, కృతజ్ఞతా కీర్తనలు, స్తుతి కీర్తనలు, ఇవన్నీ ఈ పెదవులతో బయటికి రావాలి. జరుగుతుందా మరి? కొంతమంది పెదవులే కదపరు. వచ్చిన పాట ఎవడన్నా ఇక్కడ క్వైర్ వాళ్ళు పాడుతుంటే నోరే మెదపరం, తాళాలు వేసుకున్నట్టుగా. ఎలా? పాట పాడుతున్నప్పుడు కొందరు చప్పట్లే కొట్టరు, గెస్ట్ హాఫ్ ఆనర్ నేనే అన్నట్టు కూర్చుంటారు వచ్చి. ఎలా? మనం ఆరాధించడానికి వచ్చాం, పెదవులు కదపాలి. ఒక టీం లాగా పెట్టుకుని ఆ టీం మధ్యన కూర్చుని మేమంతా ఒక టీం. నువ్వు టీం వర్క్ ఎక్కడ కనపడాలి? దేవుని పనిలో కనపడాలి టీం వర్క్. పాడు. నీ పెదవుల ద్వారా ఎరుపు నూలుని పోలి ఉన్నవంటే ఒక ఆయన అన్నాడు, ఎరుపు అంటే లిప్స్టిక్ వేయాలి సార్ అంటున్నాడు. ఎరుపు నూలు అంటే లిప్స్టిక్ కాదు, ఇక్కడ యేసు రక్తములో కడగబడిన పెదవుల్లాగా కనపడాలి. నా సొంత మాట కాదు, బైబిల్లో ఆలోచించండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 3-7 వచనాలు చదివితే అక్కడ అర్థమవుతుంది. దూతలందరూ కలిసి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తుంటారు పరమందు. ఆ దర్శనం చూస్తుంటాడు యెషయా. ప్రభు అంటాడు, ఎవని పంపుదును నా ప్రజలను రక్షించటానికి? ఎవరు మాట్లాడతారు నా గురించి అంటే యెషయా అంటాడు, నేనున్నాను, నన్ను పంపయ్యా. అయినా నేను అపవిత్రమైన పెదవులు గలవాడని అంటాడు. నా పెదవులు ఏమైనాయి? అపవిత్రమైనవి. అప్పుడేం చూస్తాడు? ఒక కొలిమిలో నుంచి పటకారుతో నిప్పు తీసుకొచ్చి ఆయన పెదవులకు తగిలిసగానే పెదవులు శుద్ధి అవుతాయి. ఆ నిప్పే దేవుని వాక్యం. మన పెదవులకి తగిలితేనే మనం పవిత్రంగా దేవుని గురించి, ప్రభు గురించి పాట పాడగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. లిప్స్, యోడెల్ ఎక్కడా? దేవుని గురించి గానాలాపన జరుగుతుందా? యేసు రక్తము గురించి పాడాలి. నువ్వు నీ కొరకు చిందించబడిన రక్తము గురించి పాట పాడాలి నీవు. ఈ పెదవులతో అబద్ధములు ఆపు, ఈ పెదవులతో సోది కబుర్లు ఆపు, ఈ పెదవులతో ఇంకొక మనిషి జీవితం గురించి తప్పుడు మాటలు మాట్లాడడం ఆపు, ఈ పెదవులతో నీ ఇష్టం వచ్చినట్టుగా ఒకరి జీవితాన్ని రచ్చ చేయడం ఆపు. నువ్వేమి సాధిస్తావు దానివలన? ఈ పెదవులు దేవుని స్తుతించు, దేవుని గురించి పాట పాడు. అప్పుడు అందమైనటువంటి మందిరంగా, మనోహరమైన మందిరంగా నువ్వు కనబడతావు. నిన్ను అనేకులు ఇష్టపడతారు, నిన్ను అనేకులు రోల్ మోడల్గా తీసుకుంటారు, నువ్వు అనేక మందికి ఎగ్జాంపుల్గా కనబడతావు. నీవు ఈ చర్చ్ 16th యానివర్సరీ నాడు పిల్లరా,
మనం ఒక్కొక్కరు ఒక్కొక్క మందిరాల్లాగా కనపడాలి. కోట్లు పెట్టి కట్టబడిన కట్టడాలు చాలా ఉండొచ్చు. అన్ని కోట్లు ఖర్చు చేయకపోయినా ఈ మందిరమునకు వార్షికోత్సవం జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఏ డినామినేషన్ అయినా వచ్చి ఇక్కడ ఆరాధన చేసుకునే స్థలం ఇది. ఇందక్కడ గ్రీటింగ్ చెప్తున్నప్పుడు విన్నాను నేను, ఏ తారతమ్యాలు లేవు, ఎవరైనా వచ్చి ఆరాధన చేసుకునే స్థలం ఇది. ఓ మనోహరమైన మందిరంగా ద లవ్లీ స్ట్రైన్. నేను ముగింపులోకి వస్తున్నాను. టుడే టాపిక్ ఆఫ్ ద మెస్సేజ్ ద లవ్లీ స్ట్రైన్. 6 క్వాలిటీస్ చెప్పాను నేను, 6 విషయాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్, P స్టాండ్స్ ఫర్ ప్రైజ్, స్తుతించాలి. సెకండ్లీ, R స్టాండ్స్ ఫర్ రైచియస్ థాట్స్, నీతిగల తలంపులు ఉండాలి మనకి. E స్టాండ్స్ ఫర్ ఎడిఫికేషన్, క్షేమాభివృద్ధి కలిగి జీవితలుగా నువ్వు జీవించాలి. ఫోర్త్లీ, T స్టాండ్స్ ఫర్ టేర్స్, కన్నీటి ప్రార్థన నీ జీవితంలో ఉండాలి. ఫిఫ్త్లీ, T స్టాండ్స్ ఫర్ టెస్టిమనీ, నీ జీవితం నుంచి మంచి సాక్ష్యం బయటికి రావాలి. అండ్ సిక్స్త్లీ అండ్ ఫైనల్లీ, Y స్టాండ్స్ ఫర్ యోడెల్, గానము, ఆరాధన, దేవుని గనపరచాలి. PRETTY, ప్రతి మీన్స్ అందం, మనోహరం, సుందరమైన దేవాలయాలు ఏవంటే ఇదిగో అని చూపించగలగాలి. ఇదిగో ఈయన ఒక దేవాలయం, ఈమె దేవాలయం అని చూపించగలగాలి. కన్క్లూజన్, Psalm 45:11, కీర్తన 45:11 చదువుదాం. ఈ రాజు Yes. నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. చాలు. ఎవరండి మన సౌందర్యాన్ని కోరేది? ఆ రాజు, రాజుల రాజు. ఆ రాజుల రాజుకి ఈ సౌందర్యం కావాలి. అతనికి నమస్కరించుము. నీ అందం ఎవరి కోసం అంటే దేవుని కోసం. ఆయన కోరే అందం అంతరంగపు సౌందర్యం. ప్రైజ్ ది లార్డ్. ఎవరిని రెడీ అవుతుంటే, మేకప్ అవుతుంటే ఎందాకా అని అడుగుతారు. చెప్పాలా నీకు అంటాడు. ఓ మేకప్ అవుతుంటే ఎవరి కోసమో అనుకున్నానంట. నా ఇష్టం. దేవుడు సహజత్వాన్ని ఇచ్చాడండి. న్యాచురల్ బ్యూటీ అంటూ ఇచ్చాడు. న్యాచురల్ బ్యూటీనెస్ అర్థమవుతుందండి. దానికి ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా తగిలిచ్చేస్తున్నావు, ఇంకా తగిలిచ్చేస్తున్నావు అంటే ఎవరినో పాపంలో పడేయడానికే. నన్ను మన్నించండి ఈ మాట అన్నందుకు ప్లీజ్. కాపాడుకో, చర్మ సౌందర్యాన్ని కాపాడుకోండి, తప్పేమీ లేదు పిల్లలు. ఆలోచించండి. దేవుడిచ్చినటువంటి దేహం ఆరోగ్యంగా ఉండాలి, సౌందర్యం కాపాడుకోవాలి, ఎండబారిన పడకుండా దాచుకోవాలి, తప్పేమీ లేదు దాని విషయం. టోపీ పెట్టుకో, విషయంలో కాదు. దాన్ని మించి 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 తయారైపోతున్నామంటే ఒక్క దెబ్బకి ఎంతమందిని పడేయాలని. రాజు నీ అంతరంగ సౌందర్యమును కోరుచున్నాడు. రాజుల రాజు, ఆయనకి నమస్కరించు. నీ మేకప్ ఎవరి కోసమో నీకే తెలుసు. తెలుగులో ఒక సామెత ఉండేది, మెంగ మెతుకు లేదు మీసాలకి సంపెంగ నూనె అని. తినటానికి తిండి లేదట, కానీ మీసాలు బాగుండాలి, సంపెంగ నూనె రావే అన్నాడంట భార్యని. మన జీవితం మనోహరమైన మందిరంగా దేవుడు చూసేటప్పుడు అందంగా కనబడుతున్నామా మనం? ఒక ఉదాహరణ చెప్తాను. అందాల పోటీ జరుగుతుంది. డిజిగ్నేషన్ ఏంటంటే పోస్టు క్వీన్, రాణి కావాలి ఆ రాజ్యానికి. అందరిని తయారు చేస్తున్నారు, మేకప్ చేస్తున్నారు. ఒక చోట రాజ్య ఆస్థానంలోకి తీసుకొచ్చి రాజు ముందు ప్రవేశపెట్టాలి రాణిగా సెలక్షన్ కోసం. అందరూ రెడీ అయిపోయారు, మొత్తం అయిపోయింది, కాస్ట్యూమ్ అంతా కూడా ఓకే చేసేసారు. అర్థమైందండి. వస్తున్నారు, అందరూ బయలుదేరి వస్తున్నారు. దారిలో అందరూ ఒకే లైన్లో వెళ్తున్న సమయంలో దారి పక్కన ముళ్ళ కంపులో ఒక గొర్రెపిల్ల చిక్కుకుపోయి కేకలేస్తుంది. ఆ గొర్రెపిల్ల వీళ్ళందరూ చూస్తున్నారు. ఎవరికాళ్ళు ఏమనుకున్నారు, అమ్మో నా మేకప్ వద్ది, నా బట్టలు చిరిగిపోతాయి, అయినా టైం అయిపోయింది, రాజు ముందుకు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవాలి నేను త్వరగా అని అందరూ వెళ్ళిపోతున్నారు. ఒక ఆమె మాత్రం, ఒక స్త్రీ ఆ లైన్లోంచి పక్కకి వెళ్ళి అందరూ అంటున్నారు, ఏ రా టైం అయిపోతున్నా అంటే మీరు వెళ్ళండి. వెళ్ళి ఆ ముళ్ళ కంపంతా తీసి, అప్పటికే ఈమె వేసుకున్న ఈ ముసుగు, ఈ బట్టలు చిరిగిపోయినాయి, మేకప్ చెరిగిపోయింది, రక్తం కారుతుంది. అలా ఆ కంపలో నుంచి గొర్రెపిల్లని తీసుకొచ్చి స్వేచ్ఛగా రాజ్యంలోకి తీసుకొచ్చి వదిలేసి,
వీళ్ళందరూ ఇంటర్వ్యూకి అటెండ్ అయిపోయారు. వెనకాల ఈమె వెళ్ళింది. రాజు ఎవరిని సెలెక్ట్ చేశాడు? ఈ అమ్మాయిని సెలెక్ట్ చేశాడు. అదేంటి అంత అందవిహీనంగా తయారైంది కదా అంటే, రాజుకి పై అందం చూడలేదు, ఆయన అంతరంగపు సౌందర్యాన్ని కోరాడు. వాళ్ళందరూ రాణిగా ఉంటే చాలనుకున్నారు, కానీ ఆమె రాణి యొక్క బాధ్యత ఏమిటో రాణి కాకముందే చూపించింది ఆమె. ప్రైజ్ ది లార్డ్. గుర్తుపెట్టుకోండి పిల్లరా, నీ అంతరంగ సౌందర్యం దేవుడు కోరుతున్నాడు. ఆయనకి నమస్కరించు. మనోహరమైనటువంటి మందిరముగా బ్రతకటానికి తీర్మానం చేసుకో. దేవుడు ఈరోజు నిన్ను ఈ మాటలతో ధైర్యపరచునుగాక. ఆమేన్. ప్లీజ్ ఆల్ ఆఫ్ క్లోజ్ యువర్ ఐస్. లెట్ us ప్రేయర్. అందరూ తలల వంచండి, కళ్ళు మూసుకునండి. ఎవరు అటు ఇటు చూడొద్దు. మనోహరమైనటువంటి మందిరముగా ప్రభువా నేను జీవిస్తాను. ద లవ్లీ ష్రైన్. తండ్రి, నీ దృష్టికి నేను సౌందర్యంగా కనబడతాను ప్రభువా. నీ కృపకు అప్పగిస్తున్నాను తండ్రి. మమ్మల్ని మేముగా మీకు అప్పగించుకుంటున్నాం. నువ్వు అంతరంగ సౌందర్యమును కోరువాడవు తండ్రి. నేను వాక్య ప్రకారం జీవిస్తాను అన్నట్లయితే నీకు చేయి పైకెత్తి దేవుని స్తుతించు. రాజా, ఈరోజు నాతో మాట్లాడావు, నేను నీ వాక్యానుసారంగా జీవిస్తానండి. సిగ్గుపడద్దు. ఈ మందిర వార్షికోత్సవం రోజు నీతో మాట్లాడి ఉన్నాడు. థ్యాంక్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీ చేతులు దించండి, మీకోసం ప్రార్థిస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనములు. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు నాయన, మాకు చాలిన దేవుడవు తండ్రి. మనోహరమైన మందిరముగా మేము జీవిస్తామని అందరూ తీర్మానించుకుని చేతులు ఎత్తారు. దయచేసి వారి తీర్మానములు స్థిరపరచండి, వారి స్తుతులు స్వీకరించండి, వారిని ప్రత్యేకంగా ఆశీర్వదించమని ప్రభువుని క్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. డియర్ చర్చ్, అందరూ అలాగే తలల వంచి కండ్లు మూసుకుని సిలువ ధ్యానంలో ఉందాం. దిస్ ఇస్ టైమ్ ఫర్ హోలీ కమ్యూనియన్. ప్రభు యొక్క సిలువను, మరణమును, ఆయన పునరుద్ధానమును జ్ఞాపకం చేసుకునేటువంటి సమయం ఇది. ఎవరు అనాలోచనగా ఉండొద్దు, అటు ఇటు చూడొద్దు. సిలువ ధ్యానంలో గడుపుదాం. గడిచిన పునరుద్ధానం నుంచి పునరుద్ధానం వరకు ఎక్కడైనా తప్పిపోయావా? చెక్ చేసుకో ఒకసారి. నీ చూపులు పాడైనవా? నీ తలంపులు భ్రష్టు పట్టినవా? నడత చెడిపోయిందేమో, దిద్దుకో, సరి చేసుకో. మాటలు ఎలా మాట్లాడావో సరి చేసుకో. క్షమాపణ అడుగు దేవుణ్ణి. అంతే తప్ప అయోగ్యంగా, అసమాధానంగా ఆయన బలలో చేయవేయటానికి ట్రై చేస్తే దేవుని దృష్టికి అపరాధి అవుతావు, అనారోగ్యం పాలవుతావు, ఆయుష్ తక్కువ అవుతుందని వాక్యం హెచ్చరిస్తుంది. ప్రభువా, ఎస్, అంచెదినమున లేపబడాలి అంటే, నిత్య జీవము పొందాలి అన్నా, నిత్యము ప్రభుతో నివసించాలి అన్నా ఆయన చెప్పినట్లు మనం చేయాలి. ప్రార్థనాపూర్వకంగా ఉందామా? ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనములు. నీ దేహము నాగల చడవలే దున్నబడింది మా కోసం. మీరు సిలువలో పొందిన దెబ్బలను బట్టి మాకు స్వస్థత కలుగుచుంది ఆయన. ఈ రొట్టెని మీ శరీరంగా మార్చారు నమ్ముచున్నాను. ఇది మీ శరీరమునకు సాదృశ్యంగా, మీ శరీరమే అని విశ్వసిస్తున్నాము తండ్రి. దీనిలో పాలు పంపులు పొందే బాధ్యతను దయచేయండి ప్రభువా. నీ దేహంలో చివరి రక్త బొట్టు వరకు మా కోసం ధారపోశారు. మీరు చిందించిన రక్తము ద్వారా మా పాపములకు క్షమాపణ కలుగుచున్నది. ఈ ద్రాక్షారసం రక్తంగా మార్చారు నమ్ముచున్నాను. ఇది మీ రక్తమునకు సాదృశ్యముగా
ముక్తి బలము జూచితిరా సిలువయందే ముక్తి బలము జూచితిరా ఈ సిలువే నా శరణు. జెంట్స్ ప్లీజ్ కమ్, పురుషులు రండి. జెంట్స్ ప్లీజ్ కమ్, పురుషులు రండి.